గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నా పేరు ఉదయ్. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి మనకి 2 మేజర్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఎడిషన్స్లో వాటి ప్రైమ్ న్యూస్ ఏంటో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం సాక్షి తీసుకున్నట్టయితే మనకి సాక్షిలో మెయిన్ టైటిల్ వచ్చేసి వైఎస్ఆర్సీపీదే ఏపీ. సో మీరు గమనించినట్టయితే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మనం చూసుకుంటే వై నాట్ 150 అనే ట్యాగ్లైన్తో వచ్చిన వైసీపీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీదే ఏపీ అని ట్యాగ్లైన్ ఇంకోటి తీసుకురావడం జరిగింది. మధ్యలో డల్ అయినా కూడా మళ్ళీ ఆ ఉత్సాహం వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది బేస్డ్ ఆన్ ది ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్. మనం ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాక్షి పేపర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి. దాదాపు కూడా మీరు చూసుకుంటే ఏ ఎగ్జిట్ పోల్ కంపెనీ అయినా సరే 90 అబవ్ నుంచి 110, 125 మధ్యలోనే చూపిస్తున్నాయి. కూటమికి మాత్రం ఏది కూడా 90 దాటలేదన్నట్టే చూస్తున్నాయి. సో వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ అదే మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది. సో దానికి మనం నెక్స్ట్ వెళ్దాం. సో 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పేసిన ఆరా అనమాట. సో ఇదే న్యూస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆరా మాకు అగేన్స్ట్గా చెప్పింది. మిగతా న్యూస్ పేపర్స్ నేషనల్ ఎగ్జిట్ పోల్ కంపెనీస్ కూడా మాకు కూటమికే గెలుస్తుంది అని చెప్పినట్టు కూడా వాళ్ళు అక్కడ చెప్తున్నారు. సో ఇంకోటి చూసుకుంటే మనకి కింద చిన్న టైటిల్ ఒకటి ఉంది, ఎన్డీఏ హ్యాట్రిక్. అంటే ఈసారి థర్డ్ టైం గవర్నమెంట్ కూడా నేషనల్ ఫ్రంట్లో మనకి ఎన్డీఏనే ఫామ్ చేస్తుంది. 350 నుంచి 400 సీట్స్ దాకా వస్తాయి. 200 ఆర్ బిలో 200 మాత్రమే మనకి ఇండియా అంటే కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర కూటమి కానీ 200 లోపే ఉంటాయి సీట్స్ వస్తాయి. కానీ ఈసారి బీజేపీకి మాత్రం ఖచ్చితంగా 350 నుంచి 400 దాకా వస్తాయి అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనము ఇంకో చిన్నది చూసుకుంటే ఏంటంటే నిన్న సీఎం జగన్ గారు రిటర్న్ రావడం జరిగింది. దీని మీద కూడా ఇంతకుముందు ఆయన లండన్ ప్రయాణంకి వెళ్ళినప్పుడు ఇతర న్యూస్లో రావడం జరిగింది. ఫేక్ అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. ఏంటి అంటే ఆయన విదేశాలకు అన్నీ పెట్టమెళ్ళలు చదువుకుని వెళ్ళిపోతున్నారు, పరారైపోతున్నారు, మళ్ళీ రాడు, గెలవడం తెలుసు కాబట్టి రాడు, ఇక్కడ మకామంతా తీసుకుని ఇక్కడ డబ్బులన్నీ ప్రాపర్టీస్ అన్ని తీసుకుని బెంగళూరు సెటిల్ చేసుకున్నాడు, వెళ్ళిపోతాడు అన్నాడు. కానీ అది కాదు. దానికి విరుద్ధంగా ఆయన నిన్న రావడం జరిగింది. నిన్న చాలా ఘనంగా స్వాగతం చేయడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. సో ఆయన ఏంటంటే నేను అధికారంలోకి వస్తానని నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ అధికారంలో రాకపోయినా కూడా అపోజిషన్ అయితే గట్టిగా ఇస్తానన్న ధీమా కూడా ఆయన కనిపిస్తుంది మనకి. సో అలాగే మనం చూసుకుంటే ఇంకో ఎడిషన్ చిన్నది, పోస్టల్ బ్యాలెట్లపై భద్రం. అంటే ఏజెంట్లు పొద్దున 6 o'clock కల్లా కౌంటింగ్ సెంటర్స్కి రావాలి. అండ్ మనకి ఓటర్ సంతకం కానీ లేకపోతే అసిస్టెంట్ సంతకం కానీ తప్పనిసరి కావాలి. ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ కౌంటింగ్ కూడా మనకి ఎక్కడ అవకతవకలు జరగద్దు అన్నట్టు కూడా మనకి చిన్న ఎడిషన్ వేయడం జరుగుతుంది. అలాగే ఏపీఆర్సీ కార్యకలాపాలు అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఇప్పటికే ప్రారంభమైంది కానీ అది ఇంకా ముందుకు సాగట్లేదు. కొత్త భవనం నుంచి కార్యకలాపాలు కూడా చేయాలి. తాజాగా హైదరాబాద్ నుంచి ఫైళ్ళు సామాగ్రి దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మనకి హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి ఏపీ బ్లాక్ సెక్రటేరియట్ నుంచి ఇక్కడికి మూవ్ చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. అలాగే మనకి ఇంకోటి చూసుకుంటే నేడో రేపో సీమలోకి నైరుతి. సో సైక్లోన్ ఎఫెక్ట్ మళ్ళీ తగిలింది. సో హెవీ రెయిన్స్ కూడా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ చిన్న ఎడిషన్ చూసుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాంకుల నిండా పింఛన్దారులే. అంటే ఈ నెలలో దాదాపు 65 లక్షల మందికి 1900 కోట్ల డబ్బు పంపిణీ జరగాలి. దాంట్లో 47 లక్షల మందికి మాత్రము టీబీటీ రూపంలో బ్యాంకుల ఖాతాలో పడతాయి. మీదోళ్ళకి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇస్తామన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏంటి అంటే ఇది మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఇది వెళ్ళాలి అన్నట్టు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం పైన చూసుకుంటే మనకి 4 మేజర్ ఫ్రంట్ న్యూస్లు ఉన్నాయి. ఇండియాకు 195 పైగా సీట్లు. అంటే ఖర్గే ఇంట్లో నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్తో పాటు కూటమి సీనియర్ నేతలందరూ కూడా రావడం జరిగింది. దాంట్లో ఖర్గే వెల్లడించడం జరిగింది ఏంటంటే 290 సీట్లకు పైగా కాంగ్రెస్ ఈసారి కొడుతుంది అని చెప్పి వాళ్ళు ధీమాగా చెప్పడం జరిగింది. అలాగే 7వ విడత 62% పోలింగ్. అంటే నిన్న లోక్సభ ఎన్నికల్లో చివరి దశ లాస్ట్ సెట్ ఆఫ్ ఎలక్షన్ వర్షన్ అయిపోయింది. 67% పోలింగ్ అయింది అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే నిన్న మోడీ గారు తమిళనాడులో మనకి తెలిసిన విషయమే ఆయన కన్యాకుమారిలో గురువారం సాయంత్రం ఆయన ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అది సాటర్డే మధ్యాహ్నం ఎండ్ అయింది. సో అక్కడ నుంచి ఆయన ఢిల్లీ పయనం మళ్ళీ అయిపోయారు. అలాగే నేడే అరుణాచల్ సిక్కిం ఫలితాలు. అంటే అరుణాచల్ సిక్కిం స్టేట్స్వి ఫలితాలు అనేవి ఒక 2 రోజులు ముందే రావడం జరుగుతుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి సాక్షిలో ఇవాళ చూసుకుంటే నేటు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి టాప్లో వచ్చింది. ఇవాళ నుంచి
T20 ప్రపంచ కప్ మనకి ఐపీఎల్ ఇంటర్నేషనల్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఏ టీమ్స్ ఉన్నాయి కొత్తగా, తొలిసారి 20 జట్లు ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అంటే అమెరికా టీం కానీ అట్లా ఒక 20 టీమ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఐపీఎల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే క్రికెట్లో ఇంతకుముందు ఏ కంట్రీస్ అయితే అవగాహన లేవో లేకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళనో వాళ్ళు ఈ T20 ద్వారా అంటే లోకల్ టు మన ఇండియా T20 కానీ లేకపోతే ప్రపంచ T20 కప్ కానీ వన్డే సిరీస్ చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ సాక్షిలో మనకి ఉన్న న్యూస్. అలాగే మనము ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇది స్పెషల్ ఎడిషన్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మెయిన్ ఎడిషన్ చూసుకుంటే ఏంటంటే కూటమికే జై, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. సో నేషనల్ ఎగ్జిట్ పోల్ కంపెనీస్ కానీ లేకపోతే స్టేట్ వైడ్ ఎగ్జిట్ పోల్ కంపెనీస్ కానీ కూడా అన్నీ కూడా కూటమికే జై అంటున్నాయి. ఒక్క ఆరా తప్ప, అంటే ఆరా చెప్పేది ఏంటంటే కూటమికి 71 నుంచి 81 వరకు మాత్రమే వస్తాయి. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 105 సీట్స్ దాకా వస్తాయని చెప్పడం జరిగింది. సో వీళ్ళు తప్ప మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి వస్తాయి బాగా అని చెప్తుంది. అది కూడా మెజారిటీ 100, అన్ని సీట్స్ కూడా 100 దాటే వస్తాయని, అన్ని కూటమి 100 దాటి వస్తాయని చెప్పడం కూడా జరుగుతుంది. చూసుకుంటే మనము రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు అంచనాలు ఇవి కేకే సర్వేస్ అనేది మనం ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ టైము ఇదే కేకే సర్వీస్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చిందో ఎగ్జాక్ట్గా అదే సీట్లు అదే నెంబర్లతోని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అదే కేకేఆర్ సర్వేసు కూటమి 164 సీట్స్ కొడతారని చెప్తుంది. సో అది జరుగుద్దా లేదా అనేది మనము వేచి చూడాల్సిందే ఇంకో 2 డేస్. దాని తర్వాత చూస్తే ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ముగ్గురు హ్యాపీ ఫేసెస్ వేసి మోడీ హ్యాట్రిక్ అని, అంటే వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే సెంట్రల్లో 350 నుంచి 400 సీట్లు మేము పక్కా కుట్టబోతున్నాము, 200 సీట్లు కూడా రావు ఇండియాకు, కూటమికి 200 సీట్లు కూడా దాటవు అని చెప్పి వీళ్ళు చాలా ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో కేరళలో ఖాతా తెరుస్తున్నారు అనమాట. అంటే కేరళ కూడా ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే లోకల్ ఫ్రంట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కేరళలో రావడం జరిగింది. నేషనల్ పార్టీస్ ఏవి కూడా ఇప్పటివరకు గెలిచింది లేదు. ఇదే ట్రెండ్ మనం తమిళనాడులో చూసాము, కానీ తమిళనాడులో కూడా ట్రెండ్ చేంజ్ అయింది. అన్నమలై గారు వచ్చిన తర్వాత అక్కడ పాలిటిక్స్ కొంచెం హీట్ ఎక్కినాయి, కొంచెం చేంజ్ అయినాయి. ఇప్పుడు అక్కడ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కేరళలో కూడా ఈసారి వీళ్ళు అక్కడ జరుగుతున్న లోకల్ ఇష్యూస్ వల్ల కానీ అక్కడ ఈ లోకలైట్స్ ఏదైతే ప్రజల్ని అనగదొక్కుతున్నారో దాంట్లోంచి భావోద్వేగంతో బయటికి వచ్చి ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చే ఆప్షన్ ఉంది అన్నట్టు కూడా చెప్పడం జరుగుతున్నాయి. సో మొత్తం 7 వారాల ఎన్నికలు ముగిశాయి. టోటల్గా చూసుకుంటే 7 వారాల్లో మనకి ఓవరాల్ ఇండియాలో 59% ఓటింగ్ నమోదైనట్టు కూడా మనకి తెలుస్తుంది. అలాగే టీడీపీ కూటమి అనుకూలంగా. సో మనకి చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మేము 150 స్థానాల నుంచి 160 స్థానాలు కొడతామనే ఇదిలో ఉన్నారు. సో మనం అదే చూసుకుంటే ఈ ఫలితాల్లో పారా హుషార్ అనే కాంటెంట్లో చూసుకుంటే ఏంటంటే మనకి కొన్ని ఇవ్వడం జరిగింది పాయింట్స్. ఏంటంటే కౌంటింగ్ చేసిన తర్వాత ఏ పార్టీ గెలిచినా, ఇద్దరు కూటమి గెలిచినా వైఎస్ఆర్సీపీ గెలిచినా మనోభావాలకి లోనయ్యి ఏ అగాత్యాలు చేసుకోవద్దు, కొట్లాటలు చేయొద్దు, ఏది చేయొద్దు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, ఎక్కడ కూడా కూడా ఇబ్బందులు కలిగించద్దు ఎవరికి అని, ఏ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దని ఒక చిన్న ఐటమ్ జరిగింది. మళ్ళీ కిందికి వస్తే మనకి ఇక్కడ 10 ఏళ్ళైనా ఎక్కడి గొంగడి అక్కడే. అంటే మనకి స్టేట్ డివైడ్ అయ్యి ఏపీ తెలంగాణ స్టేట్ డివైడ్ అయ్యి ఇవాళకి 10 సంవత్సరాలు అవుతుంది. సో దీంతో ఏంటంటే ఏపీకి ఉమ్మడి రాజధాని ఏదైతే హైదరాబాద్ ఉందో ఇప్పుడు అది పోవడం జరుగుతుంది. సో దీని దూరంగా తీసుకుని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే గత 10 ఏళ్లలో మనకి స్టేట్కి ఒక క్యాపిటల్ రాలేదు, క్యాపిటల్ సిటీ రాలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా మొత్తం పెండింగ్ అయిపోయింది. నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ 2026లోనే మేము చేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఆసాము, మణిపాల్ ఆసాం స్టేట్ లేదా నార్త్ ఈస్ట్లో ఉన్న కొన్ని స్టేట్స్ని డెవలప్ చేసింది, కానీ మన స్టేట్లో మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే జస్ట్ బికాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్డీఏకి అగేన్స్ట్గా బిహేవ్ చేసింది కాబట్టి డెవలప్ చేయము. 2026లో మేము చేస్తాము, అంటే కూటమి వచ్చేస్తుంది ఈలోపు మేము చేస్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పారని కూడా జరుగుతుంది. అలాగే గ్రేహౌండ్స్కి సంబంధించి, గ్రేహౌండ్స్ అంటే వన్ ఆఫ్ ద ఎలైట్ టీమ్ అనమాట. మన పోలీస్ సర్వీసెస్లో ఉన్న టీము. మనకి ఎలాగైతే బ్లాక్ క్యాట్స్ నేషనల్ లెవెల్ ఉంటారో స్టేట్ లెవెల్లో మనకి ఎలైట్ టీమ్ అనేది గ్రేహౌండ్స్ అనమాట. వీళ్ళు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు దిగడం జరుగుతుంది. అట్లాంటి గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం కూడా దానికి కూడా బ్రేక్ వేయడం జరిగింది. రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, కడప ఉక్కు పారిశ్రామిక కానీ, కారిడార్ కానీ ఏది కూడా జగన్ విధానాల్లో అంతులేని జాప్యం ఉందన్నట్టు కూడా ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే నెక్స్ట్ మనకి
అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మనకి సీఈఓ చెప్తున్నట్టుంది. ఏంటంటే భావోద్వేగాలకు అదుపు తప్పే అవకాశం, అంటే ఎమోషనల్ ఫ్రంట్ మీద వెళ్ళి మీరు నా నాయకుడు గెలవలేదు, లేకపోతే నా నాయకుడు గెలిచాడు అని ఇతరులని ఏడిపేయడం కానీ, లేకపోతే నా నాయకుడు గెలవలేదని ఇతర నాయకుల మీద అటాక్ చేయడం కానీ అట్లాంటివన్నీ చేయొద్దు. చట్టబద్ధమైన ఆదేశాలు పాటించి వారిని లెక్కింటూ కేంద్రం నుంచి పంపించేయండి అనేది మనకి చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇంకా కిందికి వస్తే మనకి సేమ్ లెఫ్ట్ సైడ్ ఐటమ్ చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ప్రపంచ T20 కప్ గురించి చెప్పడం జరుగుతుంది. దాని కింద వైఎస్ఆర్ 5 స్టార్ భోజనం మాట ఏంటి, మధ్యాహ్నం భోజనం వైసీపీ కలరింగ్. అంటే ఈ మధ్యాహ్న భోజనం పథకంలో ఏం చేస్తున్నారంటే, ఏదైతే మధ్యాహ్న భోజనాన్ని వండే కుక్స్ ఉంటారో వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ హోటల్లో షెఫ్స్ లాగా వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ హోటల్స్లో షెఫ్ అంత రేంజ్ ఉంది వాళ్ళకి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విద్యార్థులకు ఇచ్చేది 8.57 లేదా రూపాయలు 5.88 రూపీస్ అవుతున్నాయి, అది కూడా పెంచాలి మధ్యాహ్న భోజనం పథకం కింద అని చెప్పింది. అలాగే మనం చూసుకుంటే వైసీపీ గట్టి షాక్, అంటే పోస్ట్ బ్యాలెట్ల విషయంలో ఈసీ తరపులే జోక్యం చేసుకున్నారు. ఇది మనకి పోస్ట్ బ్యాలెట్ విషయం తెలిసిందే. మనకి ఏంటంటే అది గెస్టెడ్ ఆఫీసర్ సైన్ లేకుండా మనము పోస్ట్ బ్యాలెట్ చేయొచ్చు అని అనడం అంటే దానికి వైఎస్ఆర్సీపీ ఇచ్చేసింది. సో వాళ్ళకి షాక్ తగిలింది అన్నట్టు కూడా మనకి ఇది ఈ ఎడిషన్లో తెలుస్తుంది. అలాగే ఇంకో చిన్న చూసుకుంటే మనకి ఏంటంటే ముగిసిన మోదీ ధ్యానం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే ఆయన ఫ్రైడే నైట్ తమిళనాడుకి వెళ్ళారు. ఆయనది సాటర్డే మధ్యాహ్నం కల్లా నాకు అయిపోయింది. అక్కడ తమిళ కవి తిరువల్లూరుకి పుష్పాంజలి పెట్టి అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారంటూ కూడా తెలుస్తుంది. ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసుకుంటే ఏంటంటే పీఓకే మాది కాదు, అంటే ఇస్లామాబాద్ కోర్టులో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాది కాదు, అది ఫారెన్ కంట్రీకి సంబంధించింది, అంటే ఇండియాకి సంబంధించింది, అది మాది కాదు అని వాళ్ళు తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఆ ఫిరాయింపులకు నేను కారణం కాదు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు తెలిసిన విషయమే, ఆయన్ని ఫస్ట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఏది సీసీటీవీ కెమెరాస్ పర్చేసింగ్ దాంట్లో కొన్ని అవకతవకలు జరగడం వల్ల ఆయన సస్పెండ్ చేశారు. ఆయన ఏం చేశారంటే క్యాట్ దగ్గర అపేర్ అయినప్పుడు క్యాట్ ఏమని చెప్పిందంటే ఆయన తప్పేం లేదు, ఆయన్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్తే మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మళ్ళీ అదే రీజన్ మీద సెకండ్ టైం మళ్ళీ సస్పెండ్ చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. క్యాట్ నా తప్పేం లేదని చెప్పినప్పుడు సెకండ్ టైం అదే రీజన్ మీద ఎట్లా సస్పెండ్ చేస్తారని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అక్కడ కేసు గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ డ్యూటీలోకి ఎక్కారు. ఈలోపు ఏంటంటే ఆయనది రిటైర్మెంట్ వచ్చేస్తుంది. ఆయన పోలీస్ డ్రెస్ మీదే నేను రిటైర్ అవుతున్నాను లేదా అన్న ఎదులో ఉన్నారు. సో దాదాపు నాకు ఒక 2 to 5 years సర్వీస్ మిస్ అయింది, అయినా పర్వాలేదు, నేను నిజాయితీ పరుని తెలిసింది. అండ్ ఇప్పుడు వస్తున్న కొత్తది ఏంటి అంటే చెప్పుడు మాటలు విని నన్ను బకరాన్ చేశారు, చేయని తప్పుకు నన్ను చేశారు, వివేక హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు కీలకం, అప్పట్లో పూర్తి ఆధారాలు సేకరించలేదు అని చెప్పి ఆయన వివేక హత్య కేసుని కూడా మళ్ళీ తిరిగా తోలడం జరిగింది. సో మొత్తానికి ఆయనకు ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆయన సర్వీసు ఆనరబుల్ సర్వీస్ డిశ్చార్జ్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఇది ఇంకొక న్యూస్ చూసుకుంటే అంటే ఖరీఫ్పై కోటి ఆశలు, అంటే మనకి దాదాపు ఈ ఏడు 86 లక్షలు ఎకరాల్లో సాగు, 99 కోట్ల దాకా రుణాలు బ్యాంకులు ఇస్తాయి. మనకేంటంటే మెయిన్గా ఈ ఖరీఫ్లో ఏవైతే డ్రై ఏరియాస్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాటికి ఎక్కువ దాన్ని ఫర్టిలైజ్ చేసేటట్టు చూడాలి, బ్యాంక్స్ కూడా రుణాలు తొందరగా ఇవ్వాలి, ఏ ఇబ్బందులు లేకుండా అన్నట్టు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మెయిన్ హెడ్డింగ్ న్యూస్ ఫ్రమ్ సాక్షి అండ్ ఆంధ్రజ్యోతి. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.